నేను అన్ని ప్రాణులలో ఉన్నాను. అన్ని ప్రాణులలో ఉన్నటువంటి నన్ను మర్చిపోయి కేవలం అర్చా విగ్రహంలో ఉన్న స్వామిని మాత్రమే పూజించేవాడు. అది విడంబన. అంటే కేవలం షో అన్నమాట. నేనే గుడికి వెళతాను, రోజు వెళుతున్నాను, రోజే చూస్తున్నాను అంటాడు. ఆ పక్క నుంచే ఓ భక్తుడు పోతుంటాడు, వాడి వైపు చూడడు, నమస్కారం చేయడు. భక్తులను కాదని గుడిలో ఉన్న విగ్రహాన్ని మాత్రమే ఆరాధించుట విడంబనము. సకల ప్రాణులలో ఉన్నటువంటి నన్ను వదిలిపెట్టి విగ్రహంలో మాత్రమే సేవించేవాడు మూర్ఖుడు. ఎలాగంటే భస్మన్యేవ జుహోతి, అగ్నిహోత్రంలో కాక వాడు బూడిదలో హోమం చేస్తున్నాడు. ఇతరుల శరీరంలో ఉన్న నన్ను ద్వేషించి అన్ని ప్రాణులలో వైరాన్ని పెంచిన వాడికి మనశ్శాంతి ఉంటుందా? అందరినీ ద్వేషించిన వాడు అర్చా విగ్రహాన్ని పూజిస్తే మనశ్శాంతిని పొందుతాడా? విలువైన వస్తువులను తీసుకొని వచ్చి పెద్ద ఆడంబరంగా పెద్ద మంది మార్బలంతో నన్ను ఎంతో గొప్పగా ఆరాధిస్తే నేను సంతోషిస్తాననుకుంటున్నాడా? నేను ఆడంబరాలతో, ఐశ్వర్యాలతో, సంపదలతో, వస్తు సముదాయంతో, మంది మార్బలంతో ఆనందించను. పరిశుద్ధమైన మనస్సుతో ఆనందిస్తాను. అహంకార రాహిత్యంతో ఆనందిస్తాను. నా యందే మనస్సు లగ్నం చేస్తే నేను దానితో ఆరాధిస్తాను. అర్చను ఎంతవరకు పూరించాలి అంటే సకల ప్రాణులలో ఉన్న పరమాత్మను తన హృదయంలో చూడజాలనంత వరకు అర్చలో స్వామిని ఆరాధించాలి. తనలోనూ ఇతరులలోనూ భేదాన్ని చూచేటువంటి వాడు సంసారంలో మరింత పతనమవుతాడు, గొప్ప భయాన్ని పొందుతాడు. అన్ని ప్రాణులలో నన్ను చూచేవాడు, అందరినీ నా స్వరూపంగా ఆరాధించేవాడు, మైత్రితో ఐక్య దృష్టితో చూచినప్పుడు అలాంటి వాడు నాకు నిజమైన భక్తుడు. ఇప్పుడు ఆ వరుసలో ఎవరు గొప్పవాడో చెప్తాడో, జీవులు కాని వారి కంటే జీవులు శ్రేష్ఠులు, వారికంటే ప్రాణధారులు శ్రేష్ఠులు, వారికంటే చిత్తమున్నవారు శ్రేష్ఠులు, వారికంటే ఇంద్రియ ప్రవృత్తి ఉన్నవారు శ్రేష్ఠులు, ఇంద్రియ ప్రవృత్తి కంటే స్పర్శ జ్ఞానం కలవారు శ్రేష్ఠులు, స్పర్శ జ్ఞానం కలవారి కంటే రసజ్ఞానం కలవారు శ్రేష్ఠులు, వారికంటే గంధజ్ఞానం కలవారు శ్రేష్ఠులు, వారికంటే శబ్దజ్ఞానం కలవారు శ్రేష్ఠులు, వారికంటే రూపజ్ఞానం కలవారు శ్రేష్ఠులు, వారికంటే రెండు వైపుల దంతములు ఉన్నటువంటి వారు శ్రేష్ఠులు, వారికంటే చాలా కాళ్ళున్నవారు శ్రేష్ఠులు, వారికంటే 4 కాళ్ళున్నవారు శ్రేష్ఠులు, వారికంటే 2 కాళ్ళున్నవారు శ్రేష్ఠులు. ఆ 2 వర్ణాలలో 2 కాళ్ళు ఉన్న వారిలో 4 వర్ణములు, 4 వర్ణములలో బ్రాహ్మణుడు ఉత్తముడు, బ్రాహ్మణులలో వేదము తెలిసిన వాడు ఉత్తముడు, వేదము తెలిసిన వాడిలో కంటే వేదము యొక్క అర్థం తెలిసిన వాడు గొప్పవాడు, అర్థం తెలిసిన వాడి కంటే సంశయాన్ని తొలగించేవాడు ఉత్తముడు, సంశయం తొలగించేవాడి కంటే తన కర్మలను తాను ఆచరించేవాడు ఉత్తముడు, తన కర్మలను ఆచరించేవారి కంటే వేటి యందు సంగము లేకుండా ధర్మాన్ని ఆచరించేవాడు ఉత్తముడు, వారికంటే ఆచరించే అన్ని కర్మలను నాయందు అర్పించేవాడు, అన్నీ నాకే వదిలిపెట్టేవాడు సర్వోత్తముడు. అంతకంటే గొప్పవాడు నాకు కూడా తెలియదు. అలాంటి వాడిని నపశ్యామి పరంభూతం అకర్తు సమదర్శనాత్. అందరినీ భగవద్భావనతో చూచి తాను ఆచరించే సకల కర్మలను పరమాత్మకు అర్పించేవాడి కంటే శ్రేష్ఠుడు ఇంకొకడు నాకైతే కనబడటం లేదు. అంటే అర్థం లేడు. కాబట్టి మనస్సుతోటి
ఇలాంటి వారిని నిరంతరం నమస్కరించాలి. ప్రతి ప్రాణిలో ఈశ్వరుడే జీవకళగా ప్రవేశించాడు. ఎవ్వరూ తక్కువ వారు కాదు, ఎవరిని అవమానించరాదు. భక్తి యోగము ఇది నా విషయంలో మీకు నేను చెప్పాను. ఇందులో ఏదో ఒకదాన్ని ఆచరించినా కానీ పరమాత్మను చేరవచ్చు. ఇది పరమాత్మ యొక్క బ్రహ్మ యొక్క స్వరూపము, ప్రధానము, పురుష స్వరూపము, దైవకర్మ విచేర్చితము, రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్య విధీయతే. కాలం అంటే ప్రతిదానిలోని రూపాన్ని భేదం కలిగించేది కాలం కదా. మొదలు పిందె ఉంటుంది, తరువాత కాయ, తరువాత పండు, తరువాత ఇప్పుడు ఈ మార్పు ఎందుకు వచ్చింది? కాలం మళ్ళీ. మనమే శిశువుగా ఉంటాం, బాలులుగా ఉంటాం, యువకులుగా ఉంటాం, వృద్ధులుగా ఉంటాం. రూపాలు మారుతున్నాయా? దేనివల్ల? కాలం. రూపభేదాస్పదం కాలం. భూతానాం మహదాదీనాం యతో భిన్న దృశాం భయం. భేద దృష్టి ఉన్న వారికి మహత్ అహంకారాదులతో భయం కలుగుతుంది. పరమాత్మ అందరిలో ప్రవేశించి అందరినీ ఆశ్రయించి ఉంటాడు. అందరిలో ఉన్నటువంటి వాణ్ణే మహావిష్ణువు అంటారు, అతన్నే యజ్ఞము అంటారు, అతన్నే కాలము అంటారు. ఆ స్వామే అందరినీ కలుపుతాడు. అతనికి ఎవ్వడూ ప్రియుడు లేడు, ఎవ్వరూ శత్రువు లేడు, ఎవ్వరూ బంధువు లేడు. అతను నిరంతరం అన్నిటిలో సమానంగా ప్రవర్తిస్తాడు. మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటే అంతం చేస్తాడు, జాగ్రత్తగా ఉంటే దగ్గరికి తీసుకుంటాడు. అతని భయంతోటే భీషాస్మాత్ పాతః పవతే. అతని భయంతో గాలి వీస్తుంది, అతని భయంతో సూర్యుడు తపింపజేస్తున్నాడు, అతని భయంతో పర్జన్యుడు వర్షిస్తున్నాడు, అతని భయంతో ఆకాశంలో నక్షత్రాలు భాషిస్తున్నాయి. వనస్పతులు, లతలు, ఓషధులు, ఫలములు, పుష్పములు ఆయా కాలములలో తమ ఆవిర్భావాన్ని ప్రకటిస్తున్నాయి. అగ్ని ఇంధనాలను దహింపజేస్తుంది, అగ్నిలోనే ముడుగుతుంది, అందులో నుంచే మళ్ళీ బయటికి వస్తుంది. ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తుంది, వాయువు అందరిలో మార్గాన్ని ప్రసాదిస్తుంది, లోకము తన దేహాన్ని తాను ఆవిర్భవింపజేస్తుంది. ఈ మహత్తత్వం సప్త ఆవరణలతో బ్రహ్మాండమంతా నిండి ఉంది. దేవతలు కూడా గుణాభిమానులే, వారికి కూడా సృష్టి లయ భయం వారికి ఉంది. ప్రతి యుగంలో వారు కూడా వస్తుంటారు, పోతుంటారు. ఆ కాలము అనంతము. సహ అనంతః అంతకరకాలః. అది కాలానికి అంతం లేదు, కానీ అది అంతం చేస్తుంది. అలాగే కాలానికి ఆది లేదు, అది ఆది కూడా చేస్తుంది. జనముతోటే సృష్టింపజేసి మృత్యువును మృత్యువుతో నశింపజేస్తుంది. జనం జనేన జనయన్ మృత్యుం మారయన్ మృత్యున అంతకం. ఇది కాలం యొక్క స్వభావం. ఇలాంటి కాల స్వభావంతో ఇలాంటి జీవుడు ఈ ప్రకృతిలో ఆసక్తుడైన వాడు ఎలా జీవనాన్ని సాగిస్తాడో చాలా చమత్కారంగా చెప్తారు. ఇలాంటి జీవుడు పరమాత్మ యొక్క కాలము యొక్క పరాక్రమాన్ని ప్రభావాన్ని తెలియక వాయువుతో మేఘాలు తీసుకొని రాబడినట్టుగా జీవుడు ఎక్కడెక్కడ చేరుతాడో, వేటిని ఆశ్రయిస్తాడో వాటిలోనే సుఖముందనుకొని సుఖాన్ని వెతుక్కుంటూ దుఃఖాన్ని పొందుతాడు. దుఃఖాన్ని పొంది దానికోసమే బాధపడుతుంటాడు. నిత్యము కాని శరీరం కోసం వచ్చిన వారిని, శరీరం వలన వచ్చిన వారిని నిత్యములు అనుకుంటాడు, ధ్రువం అనుకుంటాడు. మోహంతో ఇల్లు, వరము, భార్య, బంధువులు ఇలాంటి వారందరినీ నిత్యులని భావిస్తాడు. ఈ భయంలో పడి ఏ జాతిలో పుడతాడో ఆ జాతే చాలా గొప్పది అనుకుంటాడు. మనిషిగా పుట్టినవాడు నాకేమండి, అందరికంటే నేనే గొప్పవాణ్ణి,
అదే వరాహంగా పుట్టినవాడు నేనే గొప్పవాడిని. ఏ జాతిలో పుడితే అదే గొప్పవాడు. అంతెందుకు చెప్తున్నాడు, నరకంలో 4 ఏళ్ళుండి నాయన నీ పాపం అయిపోయిందిరా స్వర్గానికి పోవయ్యా అంటే ఇక్కడ బాగానే ఉందండి మళ్ళీ ఏం పోతాను లేండి అంటాడు. నరకంలో ఉన్నవాడు కూడా ఇక్కడి నుంచి బయటికి పడాలని ఆలోచించడు. సంగము అంత ప్రమాదకారి. అంటే మనమంతా మంచిని, సుఖాన్ని, ఆనందాన్నే కోరుతున్నాం అనుకోకండి. దుఃఖంలో ఉండి దుఃఖమే బాగుంది అంటాం. కష్టాలు దుఃఖాలు మనిషికి కాకుంటే మానుకొస్తాయటండి? వస్తాయి. మరి అంత గొప్పవాళ్ళం అంటే ఎంత సహనం అండి. నరకంలో ఉన్నవాడు నరకాన్ని కూడా అందులోనే రమిస్తాడు. ఈ మహానుభావుడు భార్య, పుత్రులు, ఇల్లు, బంధువులు, ధనము వాటి యందు మనస్సు లగ్నం చేసి నాకు ఎంత అందమైన భార్య ఉంది, నాకెంత ఉత్తముడైన పుత్రుడు ఉన్నాడు, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, ఎంత డబ్బు నేను దాన్ని దాచిపెట్టాను అని దాని ఎందే మనస్సు లగ్నం చేసి నిరంతరం ప్రతిక్షణం పక్కవారితో, ఎదుటివారితో, ఇంటివారితో బాధలు పడుతున్నా, శరీరమంతా దహించకపోతున్నా దాన్ని తప్పించుకోవటానికి రకరకమైనటువంటి పాపములను ఆచరిస్తుంటాడు. వాటి ఎందే మనస్సు లగ్నం చేసి స్త్రీల యందు, వారి సౌందర్యములందు, ఏకాంతంగా వారు మాట్లాడేటువంటి ఉల్లాసకరమైన ప్రియమైనటువంటి మాటల యందు, పసిపిల్లలు అత్త అత్త, అమ్మ అమ్మ, అబ్బా మా పిల్లవాడు అత్త అన్నాడండి అని కోరుకుంటే వచ్చేసింది అనిపోయాయి. పిల్లల యొక్క కలభాషితాలను విని గృహములలో, గృహధర్మములలో అవన్నీ దుఃఖతంత్రములు, దుఃఖం మాత్రమే కలిగించే వాటిలో కలుగుతున్న దుఃఖాలను తొలగించడమే సుఖముగా భావిస్తూ సంపాదించినటువంటి ధనముతో, ధనము రాకుంటే హింసించి దొంగతనం చేసి ఎదుటివారిని బాధించి తన కుటుంబాన్ని పోషిస్తాడు. కుటుంబంలోని వారందరూ తిన్న తరువాత ఏమైనా మిగిలితే తాను తింటాడు. ఒకవేళ బ్రతుకు తెరువు లోపిస్తే మళ్ళీ దాన్ని మాటి మాటికి సంపాదించే ప్రయత్నం చేస్తాడు. లోభమియందు ఆసక్తి కలుగుతాడు. తన సొమ్ము లేకుంటే ఎదుటివాడి సొమ్మును అపహరించాలని చూస్తాడు. ఎప్పుడైతే కుటుంబాన్ని తాను భరించలేకపోతాడో చేసిన అన్ని ప్రయత్నాలు వ్యర్థమైపోయి ధనము కూడా అయిపోయి అయ్యో నాకు ఇలాంటి గట్టిపట్టింది అని నెట్టూస్తుంటాడు. కుటుంబాన్ని పోషించగల సామర్థ్యం ఉన్నంత వరకే కుటుంబంలోని వారందరూ ఈ మహానుభావుణ్ణి ప్రత్యేకమైన ప్రేమతో, శ్రద్ధతో చూస్తారు. సంపాదించడం ఆగిపోయింది అనుకున్న నాడు కీనాశైవ గోజరం అంటాడు. ముసలి ఎద్దును రైతు చూచినట్టు చూస్తారట. రిటైర్మెంట్ అయిపోయింది, తెల్లారి ఇంట్లో ఉన్నాడు, మామూలుగా అలవాటు అయ్యి స్నానం చేస్తాను, నీళ్లు పెట్టు, ఏం తొందరయ్యా అభికు పోవాలన్నా, ఉద్యోగం లేదు కదా, పిల్లవాడు ఉద్యోగం పోతాడు, కొంచెం ఆగు తర్వాత చదువు. కానీ నిన్నైతే అయ్యా నీళ్ళు తోడన్నా, తోడామండి, సబ్బు పెట్టామండి, టవల్ పెట్టాం, స్నానం చేస్తారా, టిఫిన్ కట్టానండి, ఒక్క రోజులో కూర్చోవయ్యా పనేం లేదు ఆయన చేస్తాడు. పో గట్టది బా నేను యజమానిని ఎంతసేపు సంపాదిస్తున్నంతసేపు, తర్వాత నీ పని ఏమిటి, బయటికి పో. దాన్నే చెప్పాడు కీనాశైవ గోచరం. రైతు ముసలి ఎద్దును చూచినట్టు చూస్తారు. అంటే ఆ ఎద్దుకు బలం ఉన్నంత వరకు దానితో వ్యవసాయం చేయిస్తాడు. చేత కాలేదు ఏం చేస్తాడు, అక్కడికి పంపుతాడు. ఆ మాట చెప్పకుండా చెప్పాడు. కీనాశైవ గోచరం. అయినా ఇంటిలోని వారు అలా చులకన చేస్తున్న వైరాగ్యం కలగదు. అంతవరకు తాను పోషించిన వారితో తాను పోషించబడుతూ వార్ధక్యం వచ్చి వైరూప్యం సంపాదించి మరణానికి దగ్గరలో ఉంటాడు. అవమానంతో నిరంతరం జీవితాన్ని గడుపుతాడు. ఎలాగూ గృహపాల ఇవాహరన్, ఇంటి ముందరి కుక్కలాగా బతుకుతాడు. గృహపాల అంటే కుక్క ఇంత పడేస్తే తింటుంది, పడేయకుండా ఇంటి ముందరే ఉంటుంది, బయటికి పోదు.
మనము పెట్టే అన్నం అలవాటు పడ్డ కుక్క అన్నం పెట్టకున్నా అక్కడే ఉంటుంది, పక్క ఇంటికి పోయి తినదు. మరి ఇంటి యజమాని పోతాడు, పెట్టినా పెట్టకున్నా ఇంట్లోనే పడి ఉంటాడు. ఇది నా ఇల్లనే అనుకుంటాడు, ఇంకా నేనే యజమాని అనుకుంటాడు. ఈ సమయంలో ఏదైనా వ్యాధి వచ్చింది, అజీర్ణ వ్యాధి వచ్చింది, తిన్నది అరగటం లేదు, మరణానికి దగ్గరగా ఉన్నాడు, అవమానాలన్నీ తీసుకుంటున్నాడు, గాలి బయటికి రాక లోపలికి పోక కఫం గొంతులో బాధపడుతూ దగ్గుతోటి దమ్ముతోటి కంఠంలో గురుగురాయతే గురు వస్తుంది కదా, ఆ గురుగురు కలిగి పడుకొని చుట్టుపక్కల అందరూ చుట్టూ కూర్చుంటారట. వ్యాధిగ్రస్తులు పడుకుంటే చుట్టూ అందరూ కూర్చొని ఏడుస్తుంటారు, ఏమని ఎంత తొందరగా పోతావురా అని. పైకి మాత్రం అయ్యో నాయనా నీకు బాధ వచ్చిందా, పై మాటలు బాధ వచ్చిందా, తొందరగా పోతే బాగుండు ముసలోడు, ఆ పని మేము చేసుకుంటాము. ఇది మనసులోని మాటట చెప్తాడు. తానే శయాన పరిశోధద్భి పరివీత స్వబంధువి. వారు ఏం మాట్లాడినా ఏమీ సమాధానం చెప్పలేడు. ఇలా కుటుంబాన్ని పోషించినప్పుడు ఇంద్రియ నిగ్రహం లేదు, కుటుంబాన్ని పోషించలేనప్పుడు అవమానమో ధిక్కారమో అశక్తో వ్యాధో ఇలాంటి వాటితో ఏడుస్తూ ఏడుస్తూ అస్వతంత్రుడిగానే మరణిస్తాడు. యమదూతలు వచ్చి తీసుకొని పోతారు. యమదూతలు కనపడగానే భయపడి చెయ్య మీదనే మలమూత్రాలు చేసుకుంటాడు. అప్పుడు స్థూల శరీరం పోయి సూక్ష్మ శరీరం ఇతన్ని ఆవేశిస్తుంది. ఆ శరీరాన్ని పాశాలతో బంధించి మెడకు బంధమేసి యమదూతలు చాలా దూరమైన మార్గాన్ని తీసుకొని పోతారు. వారి తర్జనలు బెదిరింపులు వాటితో బాధపడతాడు. దారిని నడుస్తుంటే రెండు పక్కల కుక్కలు అతన్ని పీక్కొని తింటుంటాయి. వారు చేసిన పాపానికి అనుగుణమైన శిక్ష అక్కడ వారికి లభిస్తుంది. ఆ మహానుభావుడు మాటి మాటికి పడిపోతుంటాడు, మూర్ఛపోతుంటాడు. ఆకలి దప్పి అన్నము లేదు, ఆహారం లేదు. యమలోకము మన లోకానికి 99,000 యోజనాల దూరం. దీన్ని కొద్దిగా పాపం చేస్తే 3 గడియల్లో పోతాడు, బాగా పాపం చేస్తే 2 గడియల్లో పంపిస్తారు. వెనక నుంచి కొరడాలతో కొట్టుకుంటూ పరిగెత్తింపజేస్తారు. తమ శరీరాన్ని తామే కాల్చుకోవలసి వస్తుంది. ఎలాగో దివిటి అంటామే, కట్టెకు బట్ట చుట్టి నూనెలో ముంచి కాలుస్తారే, అట్లే ఈ సూక్ష్మదేహ యాతనా దేహానికి ఒక వస్త్రం చుట్టి నూనె ముంచి కాల్చేస్తారన్నమాట. చాలా మంచి సుఖం అంటాం. ఇలా వీటితోటి ఆదీపనం, ఆత్మ మాంస అదనం, మన మాంసాన్ని మనమే కోసుకొని తింటామట. ఇక్కడ చెప్పలేదు కానీ పద్మపురాణంలో చెప్తాడు, అలాగే మనకు అందులో చెప్తాడు, అర్చురాజులో కూడా చెప్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏ ఏ జంతువుల మాంసాన్ని తింటామో, ఏ ఏ జంతువులలోని ఏ ఏ అవయవాలు ఇష్టపడి రుచిగా ఉన్నాయని తింటామో, ఆయా జంతువులకు మన కోసం రెడీగా ఎదురు చూస్తూ రాగానే వీడు నా కాలు తిన్నాడు, తిన్నా వాడిని కాలు తిను, వీడు నా చేయి తిన్నాడు, వాడిని చేయి తిను అని మనం ఇక్కడ తిన్న అవయవాలు గల జంతువులు అక్కడ మన అవయవాలను నడుస్తూ ఉండగా మరీ తీసుకొని తింటాయి. నరకం అంత భోగ్యంగా ఉంటుందన్నమాట. ఇలా అలాగే సర్పాలతోటి వృశ్చికాలతోటి కరిపిస్తుంటారు, అవయవాలను ఖండిస్తుంటారు, ఏనుగులతో తొక్కిస్తుంటారు, పర్వతాల నుంచి పడవేస్తుంటారు, వాయువును ఊపిరిని బిగబడతారు, నీటిలో ముంచేస్తారు. తామిశ్ర, అంధతామిశ్ర, రౌరవ, మహానవరవ ఇలాంటి నరకాలను చెప్తారు. ఇది కాకుండా నరోవా నారీవ విధస్తంగేన తప్తాయకుండవ అని అంటారు. ఒకటి తప్తాయస్తంభం అనే శిక్ష ఒకటి ఉంది, మనకు ముందర వస్తుంది నరకంలో. ఎలాగో ఆ భాగం చెప్పుకోం కాబట్టి, ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. బాగా కాలిన ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకొమ్మని ఒక చక్కని శిక్ష. అది ఎవరికో తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు భర్త ఉండగా పరపురుషుణ్ణి కౌగలించుకోవాలనే కోరిక ఉన్నటువంటి స్త్రీకి
అక్కడికి పోయిన తర్వాత ఆ ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకోవాలి. భార్య ఉండగా పరస్త్రీని ఆశించిన వాడికి కూడా అదే శిక్ష. నువ్వు ఎందుకు కౌగిలించాలనుకున్నావు? కాస్తంత వేడికే కదా, ఇది చాలా వేడింది నాయనా, బాగా ఆలింగనం చేసుకో అని తప్తాయ స్తంభ ఆలింగనం అని అంటాడు. మనకు స్కాందంలో చెప్తాడు. ఇలాంటి శిక్షలు ఇక్కడ శిక్షలే, అక్కడ శిక్షలే. ఒక్కడు కటిక చీకటి, దారి తెలియదు, వెనుక నుంచి శిక్షలు, ఇలా అతి కష్టంగా నరకలోకానికి వెళతాడు. అక్కడ అన్ని రకముల పాపాలను అనుభవించి కొంత కర్మశేషంతో మళ్ళీ ఇక్కడికి వస్తాడు. మళ్ళీ ఇక్కడికి ఎలా వస్తాడండి అంటే, తాను ఆచరించిన మిగిలినటువంటి కర్మశేషంతో పరమాత్మ దైవము పురుషుని యొక్క రేతస్సు స్త్రీ ఉదరంలో ప్రవేశిస్తుంది. అంటే రేతస్థానాన్ని ఆశ్రయించి వస్తాడు. ఒక రాత్రితో ఒక చిన్న బిందువుగా ఉంటుంది, 5 రాత్రులలో బుడగలా ఉంటుంది, 10 రోజులలో కరక్కాయలాగా ఉంటుంది, దాని తర్వాత అండాకారాన్ని పొందుతుంది. 1 నెలతో శిరస్సు వస్తుంది. 2 నెలలకు కాళ్ళు, చేతులు, విగ్రహం, నఖలోమ, అస్థి ఇవన్నీ 3వ నెలలో వస్తాయి. 4వ నెలలో ధాతువులు ఏర్పడతాయి. 5వ నెలలో ఆకలి ఏర్పడుతుంది. 6వ నెలలో జరాయువు వస్తుంది. జరాయువు అంటే మాది అంటాం. దాని చుట్టూ అది ఈ పిండం చుట్టూ చుట్టుకొని ఉంటుంది. ఆ సమయంలో 6వ నెలలో ఇతనికి దైవ స్మృతి ఏర్పడుతుంది. తాను ఎన్ని జన్మలు ఎన్నెన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్ని పాపాలు చేశాడో అవన్నీ గుర్తొచ్చి పరమాత్మను స్తోత్రం చేస్తాడు. తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్చి ఆత్మానమాసు తమసస్సు హృద. ఆత్మనైవ స్వామి, నేనింతకాలం చాలా చేశాను, చాలా పొరపాటు చేశాను, ఎన్ని లక్షల సార్లు పుట్టాను, ఇక ముందు మాత్రం ఇలా నేను పుట్టేలా మీరు ఉంచకండి, ఇలాంటిది నాకు రావద్దు అని స్వామిని ప్రార్థిస్తాడు. తర్వాత 10వ నెల రాగానే సూతికా వాతంతో శిరస్సు క్రింది భాగంగా తల్లి గర్భంలో నుంచి బయటపడతాడు. అతి కష్టంగా బయటపడతాడు. పడ్డ తర్వాత మలమూత్రాదులలో పడి ఏడుస్తూ ఉంటాడు. పిల్లవాడికి శరీరంలో ఎలాంటి బాధ కలిగి ఏడుస్తున్నాడో తల్లిదండ్రికి తెలవదు. ఏడవగానే ఆకలైందేమో అని పాడిస్తారు. కొంచెం పెద్దయినా ఏడిస్తే చెంపలు వాయిస్తారు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? తలకాయ నొప్పా, కడుపులో నొప్పా, మరొకటా, దోమలు కరుస్తున్నాయా, నల్లులు కరుస్తున్నాయా చూడరు. పిల్లవాడికి ఏం కావాలో తెలియక ఏడిస్తే కొట్టాలి, నవ్వితే ఆడాలి. తనకేది ఇష్టమో అది పిల్లవాడికి పెడతారు. తల్లికి ఊరగాయ బాగా ఇష్టం, ఆ ఊరగాయ బాగా కలిపి పిల్లవాడికి పెడతారు. వాడికి అయితే ఏమిటి, తిను బాగుంటుంది, నేను తిన్నాను తినవా, తన ఇష్టాన్ని వాడి మీద రుద్దుతారు. వాడి ఇష్టాన్ని ఏమాత్రం చూడరు. ఇలా అయ్యేసరికి ఎవ్వరూ నా ఇష్టాన్ని చూడటం లేదు అనుకుంటాడు. మలమూత్ర పర్యంకంలో పడుకోబెడతారు. కనీసం వాడి ఒంటికి దురద కలిగినా వాడు దాన్ని గోక్కునే శక్తి వాడికి లేదు. దోమలు నల్లులు కరుస్తుంటే వారించుకునే శక్తి లేదు. వాడు ఏడుస్తుంటే వారించే శక్తి లేదు. ఇలా శైశవాన్ని అనుభవించి బాల్యాన్ని, పౌగండాన్ని అనుకున్నవి దేని పొందక లోకం మీద కోపం, వీళ్ళంతా దుర్మార్గులు, నేను అడిగిందేది ఇవ్వటం లేదు, నేనేం కోదినా కాదంటున్నారండి. నేను పెద్ద అయిన తర్వాత వీళ్ళను కూడా ఇలాగే వాదగలరు. పగను పెంచుకుంటాడు, ద్రోహాన్ని పెంచుకుంటాడు, వైరాన్ని పెంచుకుంటాడు. శరీరంతో పాటు మదం పెరుగుతుంది, మానం పెరుగుతుంది, విరోధం పెరుగుతుంది, కోరికల మీద ఆశ మరి కాస్త ఎక్కువ కలుగుతుంది. ఇలా పంచభూతాలతో ఏర్పడినటువంటి దేహములో ఉన్నటువంటి వాడు అజ్ఞానంతో, అహంకారంతో, మమకారంతో చెడువాడితో సహవాసం చేసి దుష్టబుద్ధిని ఏర్పరి తాను ఏర్పరిచిన బుద్ధిని కొనసాగించుకోవటానికి జీవనాన్ని సాగిస్తాడు.
నిరంతరం బంధంలో పడతాడు, అన్ని కష్టాలు అనుభవిస్తాడు, కష్టాలు వచ్చే మార్గాలనే అనుసరిస్తాడు, కష్టాలు కలిగించే వారితోటే కలుస్తాడు. శిస్న ఉదన పరాయణులై ఆహారము, స్త్రీ సంగము వీటి కోసం పరితపిస్తుంటాడు. సత్యము, శౌచము, దయ, మౌనం, బుద్ధి, శ్రీ, హ్రీ, యశస్సు, క్షమ, శమము, దమము ఇలాంటి వాటిని పొరపాటున కూడా తలచుకోడు. ఇవన్నీ కావాలంటే విచారించదగిన వారితో ఎప్పుడూ స్నేహం చేయొద్దు. మనను క్రీడామృగాలుగా చేసే, ఆడించే వారిని ఏమంటారు? ఆడువారు అంటారు. న్యాయంగా వారు ఆడువారు కాదు, ఆడించేవారు అని శాస్త్రం. చాలా గడుసువారు కాబట్టి అందరినీ ఆడిస్తూ కూడా మేమే ఆడుతామండి అని చాలా తెలివిగా చెప్పుకుంటారట. వారిని యోచిత్ క్రీడామృగేషి అంటాడు. పురుషులంతా ఆడవారికి ఆట మృగాలట. లేడి పిల్లల్లాగా, చిలుక పిల్లల్లాగా, నిమిది పిల్లల్లాగా నిరంతరం ఆడిస్తుంటారు. అలాంటి వారి జోలికి పోవద్దు. ఎప్పుడు మోహాన్ని, బంధాన్ని, యోషిత్ సంఘాన్ని వీటిని విడిచిపెట్టినప్పుడే సంసారం నుంచి దూరం అవుతాం. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మంత వాడు తన కూతురు సౌందర్యాన్ని చూచే మోహాన్ని పొందాడంటే ఇక సామాన్య మానవుల గురించి విడిగా చెప్పవలసిందే ఉంది. బ్రహ్మే ఆడవారి సౌందర్యానికి మోహితుడైతే బ్రహ్మ సృష్టించిన వారిలో స్త్రీ వ్యామోహం కలగటం పెద్దగా వింత ఏ ఉంది? పరమాత్మ అంటాడట, బలం మే పశ్యమాయాయ. గొప్పవాణ్ణి కూడా, ఎంతటి పరాక్రమవంతుణ్ణి కూడా ఒక్క చూపుతో పాదాక్రాంతుణ్ణి చేస్తుంది. పశ్యమే మాయాబలం, అది నా మాయాబలము. అందుకే అలాంటి స్త్రీల విషయంలో ఎప్పుడూ సంగం చేయవద్దు. యోగమును అధిరోహించేవాడు స్త్రీ వ్యాకులుడు కాకూడదు. నా సేవతో ఆత్మలాభాన్ని పొందాలి. స్త్రీ సేవ చేస్తే నరకద్వారం తప్పదు. క్రమక్రమంగా యోషితు మాయ, అది దేవమాయ, దాన్ని మాయగా తెలుసుకోవాలి. పతి అని, భార్య అని, పుత్రులని, స్త్రీలని ఇలాంటి సంగమును నిరంతరం పొంది దేహముతో ఒక లోకం, ఆ లోకం నుంచి ఇంకో లోకం రకరకాల కర్మలను అనుభవిస్తూ నిరంతరం సంసారంలో సంచరిస్తుంటాడు. జీవుడు దీన్ని అనుసరించి పంచభూతములతో, ఇంద్రియములతో, మనస్సుతో నిరోధించే ప్రయత్నం చేయడు. అదే అతనికి మరణమవుతుంది. ద్రవ్యాన్ని లభించుట, ద్రవ్యాన్ని పరిశీలించుట, అందులో పంచత్వాన్ని పొందుట, ఇలాంటి వాటితోటి యదాక్ష్ణోహ ద్రవ్యాయ దర్శన యోగ్యత యదా పదైవ చక్షు. కంటికి వస్తువునకు సంబంధం ఉంటే కళ్ళు ఆ వస్తువును చూస్తుంది, కన్ను ఆ వస్తువును చూస్తే మనస్సు దాన్ని కోరుతుంది. ఎప్పుడైతే కంటికి వస్తువునకు సంబంధం లేదో మనస్సును కోరదు. కన్ను దేన్ని చూస్తుందో దాని యందే మనస్సు లగ్నమవుతుంది. అందుకే ఈ కన్నుతో నన్ను చూడు, మనస్సు నా యందు లగ్నమవుతుంది, సంసారం యందు విరక్తమవుతుంది. కాబట్టి తస్మాన్ నకార్య సంత్రాస, ఎప్పుడు దీని మీద భయాన్ని, తీరత్వాన్ని, సంభ్రమాన్ని చేయవద్దు.